లెట్స్ మేక్ అండా బుజ్జి విత్ బ్రౌన్ రైస్. కావలసిన పదార్థాలు: ఆనియన్స్, టమాటా, జింజర్, గార్లిక్. ఈ నాలుగిటిని ఫైన్గా చాప్ చేసిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ ఫామ్ అవుతుంది, దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక 4 గుడ్లు తీసుకోవాలి, దాన్ని వాటిని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఒక బౌల్లో వేయాలి. ఆ బౌల్లో వేసిన తర్వాత ఒక స్పూన్తో బీట్ చేయాలి. బీట్ చేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఆ బౌల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ బీట్ చేసిన ఎగ్ని అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒక గరిటె పట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తర్వాత మధ్య మధ్యన చూస్తూ కలపండి, ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు వస్తే బాగుంటాయి. దెన్ సాల్ట్ తగినంత యాడ్ చేసుకుంటాం. దెన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని వేపుతాము. దెన్ ఇది అయిపోయిన తర్వాత ఈలోపు బ్రౌన్ రైస్కి నేను ఆల్రెడీ 5 to 6 hours నానబెట్టుకున్నాను. బ్రౌన్ రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఫస్ట్ లిడ్ పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. అండ్ ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు లిడ్ పెట్టుకోవాలి. మనం బబుల్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్తో కుక్కర్ మూత పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంచాలి. మరొక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఆ విజిల్ వస్తుంది, ఒక విజిల్తో ఆపివచ్చు. ఈలోపు మనం పేస్ట్ చేసుకున్న ఆల్రెడీ ఎగ్ తీసిన తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆనియన్ పేస్ట్ వేస్తాం. అది దగ్గర అయిన తర్వాత కొంచెం కారం, సాల్ట్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, కసూరి మేతి, ఏవైనా మసాలాలు ఉంటే అవన్నీ వేసుకుంటాం. మీ దగ్గర హోల్ గరం మసాలా ఉన్నా సరే ఆయిల్ వేడెక్కిన తర్వాత అది కొంచెం వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవచ్చు తాలింపులాగా. తర్వాత ఇవన్నీ వేసుకోవచ్చు. మసాలా దగ్గరికి ఇంకిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకొని దగ్గర పడిన తర్వాత ఈలోపు మనకి బ్రౌన్ రైస్ కుక్ అయిపోయింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుంటాం. ఒకే ఒక విజిల్ వస్తుంది, ఒక విజిల్తో సరిపోయిద్ది. ఇంకా మీకు వాటర్ ఉన్నట్టుగా అయితే మరి కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది బ్రౌన్ రైస్. దాని తర్వాత అండా బుజ్జిలోకి గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఎగ్ ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఏం చేస్తారంటే గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకుని ఈ ఎగ్ అనేది అందులో వేసుకుంటే కొంచెం దగ్గరికి కలిపేస్తే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడిగా మనం బ్రౌన్ రైస్ విత్ అండా బుజ్జి సర్వ్ చేసుకొని తింటే సరిపోయిద్ది. చాలా టేస్టీగా బాగుంటుంది. బ్రౌన్ రైస్ తిన్న వాళ్ళకి కూర టేస్టీగా ఉంటే బాగుంటుంది.